వర్గంలో మిచిగాన్ తుఫాను ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆ రోజున మా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోయినందుకను మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన డబ్బులు 6 కోట్ల రూపాయల చిల్లర 6 కోట్ల రూపాయల చిల్లర మరి ఈ నియోజకవర్గం ప్రజలకి అందచేయాలని ఏఓ గారికి బడ్జెట్ రిలీజ్ చేస్తే 6 కోట్ల రూపాయలు కూడా ఏఓ గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ పబ్లిక్ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకొచ్చి మా రైతులందరూ మోసం చేసి వేరే అకౌంట్లో పడాల్సిన డబ్బులు వాళ్ళ బంధువులకి స్నేహితులకి అలాగే బినామీ పేర్లతో ఉన్న నాయకులకో లేదా కార్యకర్తలకో వేసుకుని మరి రైతులందరూ మోసం చేయడం జరిగింది. దాని మీద మరి నిన్న మా నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ ఈఓ గారిని కలవడం జరిగింది. ఈ రోజున వస్తామండి, ఖచ్చితంగా ఎవరెవరు అకౌంట్లు వేశారో మాకు రికార్డెడ్గా ఇవ్వమంటే ఈ రోజున తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి చూడండి. మీరు మీడియా సోదరులారా తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. మరి ప్రభుత్వం అధికారులు ఏఓ గారు కలెక్టర్ గారు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు అంటే 6 కోట్ల రూపాయలు మింగేశారా లేదా మా రైతులకు రావాల్సిన డబ్బులు ఎక్కడ పెట్టారు? ఆయన ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండాల్సిన వ్యక్తుల్ని బయటికి పంపించి ప్రైవేటు వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్లతో ఏం చేస్తున్నారు వీళ్ళు? మరి లక్షల కోట్ల రూపాయలు ఇలాగే దండుకుంటున్నారా? మరి పెడర్ నియోజకవర్గాల్లోనూ 6 కోట్లు అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల వేల కోట్లు బొక్కేశారో ఈ నాయకులు కానీ ఈ అధికారులు కానీ. అందుకనే మా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇమీడియట్గా ఎవరైతే ఈఓ గారు ఉన్నారో ఈ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం వాళ్ళు ఎవరైతే మాకు రాయకుండా సబ్సిడీ డబ్బులన్నీ మిగతా వాళ్ళ సొంత బంధువులు కొట్టారో వాళ్ళందరి మీద కేసు బుక్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసి మా రైతులకి న్యాయం చేయాలని మరి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం.